అఖండ 2 సినిమా గురించి ట్రోల్స్ చేసిన ప్రతి ఒక్కళ్ళ గురించి కూడా ఈ వీడియో చేస్తున్నాను. మరి మీరు ఎంత ట్రోల్స్ చేసినా, ఎన్ని మీమ్స్ చేసినా 1.5 రేటింగ్ ఇచ్చినా సరే సినిమా విజయాన్ని మీరు ఆపగలిగారా? ఫస్ట్ డే సినిమా కలెక్షన్ ఎంతో తెలుసా? గుండెలు గుండెలు దగ్గర పెట్టుకొని వినండి. 300 కోట్లు, 300 crores గ్రాస్, మోర్ దెన్ పుష్ప 2. అసలు ఇది బీభత్సం మొదలైంది ఫస్ట్ డే కలెక్షన్లు కాదురా, ప్రీమియర్స్కి 3 కోట్ల మంది ఫుట్ఫాల్స్. అంటే ఏ సినిమాకు కూడా లేదు. బాహుబలి 2, పుష్ప 2 దేని కూడా లేదు, అన్ని ఫుట్ఫాల్స్. ఇంకా ఓజీ ఇలాంటి ఏ సినిమా కూడా లేనంత కలెక్షన్ వచ్చింది. అంతమంది చూశారు జనాలు. మీరు ఎంత తక్కువ రేటింగ్లు ఇచ్చినా కానీ, ఏం చేసినా కానీ సినిమా విజయాన్ని ఆపలేకపోయారు. ఫస్ట్ డేనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నుంచి అసలు బీభత్సం అఖండ తాండవం అనేది ఇక ముందు చూడబోతున్నారు. మొదటి రోజే మెగా ఫ్యామిలీ మొత్తం ఆల్ టైమ్ కెరియర్ బెస్ట్ మొత్తం కూడా లేపేయడం జరిగింది. 1 week 8 daysలో పుష్ప 2 అండ్ ఆ రోజు ఈవినింగ్ కల్లా బాహుబలి 2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్. ఇక దంగల్ 10 రోజులు, దాని ప్రపంచవ్యాప్తమైన కలెక్షన్స్ని సరిగ్గా 10 రోజుల్లో లేపేస్తాం, లేపి అవతల పడేస్తాం. ట్రోల్స్ వేస్తే, మీమ్స్ వేస్తే ఆగిపోవడానికి ఇవి ఒక్క మగాడు రోజులు కాదు. ఇప్పుడు మారాయి, అన్నీ మారాయి, మొత్తం మారాయి. బాలయ్య బాబు ఫ్యాన్స్ తడాకేంటో బుక్ మై షో సర్వస్కి తెలుస్తుంది బలంగా. సో అయినా ఇది కాదురా బాబు, అసలు మీకు బుద్ధి ఉంటే, మీకు ఏమాత్రం బుద్ధి ఉన్నా ఫిజిక్స్, కెమిస్ట్రీలు, సైన్సులు ఇవన్నీ అడగడానికి లాజిక్ లేకుండా లాజిక్ అడగడానికి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా బాలయ్య బోయపాటి నుంచి? తప్పు కదా. అసలు అయినా సైన్స్కు దైవత్వం అనేది అందదురా. దైవంశ సంభూతులకి గురుత్వాకర్షణ శక్తులు పనిచేయవు. బాలయ్య బాబు దైవంశ సంభూతుడు సినిమాలో, కాబట్టి ఇవేవి కూడా పనిచేయవు. లాజిక్ లెస్గా ప్రశ్నలు అడగద్దు. అయినా సరే మేము ట్రోల్స్ చేస్తాం, మేము మీమ్స్ చేస్తామని చెప్పేసి అంటే, మీరు కనుక స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతారు. మంచి సినిమా ట్రోల్స్ చేస్తే, దేవుడి సినిమా ట్రోల్ చేస్తే మీరు స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతారు. మీరు కనుక జాబర్స్ అయితే మీరు జాబులు పోతాయి. మీరు కనుక బిజినెస్ మ్యాన్లు అయితే మీరు దివాలా తీస్తారు. గుర్తుపెట్టుకోండి. అఖండ 3 సినిమాను కనుక ప్రాపర్ ఇంకొంచెం లార్జర్ దెన్ లైఫ్ వరల్డ్ వైడ్ వైబ్ ఉన్న ఆ కంటెంట్తోని ప్రమోషనల్ మెటీరియల్ కరెక్ట్గా కనుక ఉంటే, ఈ ఇండియన్ సినిమాలు కాదు, మా టార్గెట్ వచ్చేసి అవతార్ 3, అవెంజర్స్, వీటన్నింటి కూడా బలంగా బద్దలు కొడతాం. ఇది బాలయ్య బాబు ఫ్యాన్స్ తడాకేంటో చూపిస్తాం. మీరు చూడండి కావాలంటే, అంతే.